చూడండి, బనానా లీఫ్తో కర్రీ కప్పు తయారు చేస్తా అండి. అయితే ఈ కర్రీ కప్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటివి బనానా లీఫ్ ప్లస్ ఇదిగోండి థ్రెడ్, నిడిల్, నెక్స్ట్ సిజర్ చాలండి. అయితే ఏంటంటే మనకు పిన్ మిషన్ ఉంటే పిన్ మిషన్తో పిన్ చేసుకోవచ్చు. నా దగ్గర పిన్ మిషన్ లేదు, అందుకోసం థ్రెడ్, నిడిల్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇలా కట్ చేసాం కదా, కట్ చేసిన దాన్ని ఇలా బోర్లేసి ఇప్పుడు దీన్ని మనం ఒకదానికొకటి జాయింట్ చేయాలన్నమాట, కప్పులాగా. ఓకేనా? ఇంకా చూడండి, నేను సూది దారంతో కుడుతున్నానండి. పిన్ లేదు కదా, అందుకు పిన్ మిషన్ లేదండి, అందుకోసం నేను సూది దారంతో కుడుతున్నాను. ఓకే, ఇలా కుట్టామండి. కుట్టిన తర్వాత ఇదిగో ఇలా పెట్టాలి. మళ్ళీ ఇటువైపు కూడా ఇలా పెట్టేసి ఇలా పెట్టేయడమే అన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ కూడా ఇలా కుడుతున్నాను అనమాట. పిన్ మిషన్ ఉంటే పిన్ మిషన్తో కుట్టేయచ్చండి. ఓకే, ఇదిగోండి అరిటాకుతో చిన్న కప్పులాగా తయారైంది కదా. మనం పుట్టినరోజులప్పుడు ఇలాంటి వాటిల్లో ఇస్తున్నాం కదా, ఏదన్నా కేకు చిన్న పీస్ ఇవ్వాలంటే ఇలాంటి ఇస్తున్నాం. ఇలాంటి బదులు అలా ఆకుతో చక్కగా ఇలా తయారు చేసి అరిటాకుతో వీటిలో ఇస్తే చాలా బాగుండిద్ది అనుకుంటున్నానండి నేను. అవునా? అప్పుడు పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లాస్టిక్ని, ఇలాంటి కాగితాలని అవాయిడ్ చేయాలండి. అవునా? ఇది చూడండి.